హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రభావతి ఇంట్లో సుశీలమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటాయి. బాలు మీనా సుశీలమ్మ కోసం మొత్తం బలూన్స్ కట్టి ఫ్లెక్సీ తయారు చేయించి గ్రాండ్గా పాపం జరిపిస్తూ ఉంటారు. అదంతా చూస్తున్న ప్రభావతి మాత్రం చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది. అయినా అత్తయ్య గారు, మీరు జరుపుకునేది 75వ పుట్టినరోజు కదా, అందుకే ఇంత ఘనంగా జరిపిస్తున్నారు. నా పుట్టినరోజు ఒక్కరు కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరు అని అంటుంది ప్రభావతి. అవునమ్మవతి, నువ్వు ఈ సమాజానికి సేవ చేసావు కదా, కాబట్టి ఈసారి నీ పుట్టినరోజు వచ్చినప్పుడు పూలదండలు రెడీ చేయిస్తాలే అని అంటాడు బాలు. ఇంకా వెంటనే అందరూ బాలు వైపు చూసి నవ్వుతూ ఉంటారు. ప్రభావతి వీడెప్పుడు ఇంతే, నా గాలి తీయడానికే పుట్టాడని చెప్పి మనసులో అనుకుంటుంది. అమ్మా, నీకోసం సాయంత్రం అన్ని ఏర్పాట్లు చేస్తాను, ఇప్పుడు నువ్వు మా కోసం కూర్చొని కబుర్లు చెప్పాల్సిందే అని అంటారు సత్యం. తప్పకుండా చెప్తానురా, కాకపోతే నేను ఒక షరతుపై ఇక్కడికి వచ్చాను అని అంటారు. షరత ఏంటిది గ్రాని అని అడుగుతుంది శృతి. అంటే మీరందరూ నా కోసం ఏదో ఒక బహుమతిని తీసుకువచ్చారు. నాకు ఆ విషయం తెలుస్తోంది. నా మనసుకి ఎవరి బహుమతి నచ్చితే వాళ్ళకి నేనొక బహుమతి ఇస్తాను. అది చాలా విలువైన బహుమతి అని అంటారు సుశీలమ్మ. ఇంకా వెంటనే ఒక్కసారిగా అప్పటి వరకు లైట్ తీసుకున్న మనోజ్ కళ్ళు వెలిగిపోతూ ఉంటాయి. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట బాలు. ఏరా, బహుమతిని కూడా మింగేద్దాం అనుకుంటున్నావా అని అడుగుతాడు బాలు. నువ్వు ఊరుకోరా బామ్మ, ఏంటా గిఫ్ట్ అని అడుగుతాడు. అది నేను తర్వాత చెప్తాను, మీరు ముందు మీ పనుల్లో ఉండండి. సత్యం రానన్నా అని చెప్పి ఇంకా సత్యంతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలా హ్యాపీగా సుశీలమ్మ ఇంకందరూ ఎవరి రూమ్కి వెళ్ళి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. మనోజ్ రోహిణితో, రోహిణి, బామ్మ దగ్గర గిఫ్ట్ ఉందంటే అది ఖచ్చితంగా ఏ 7 వారాల నగలో, ఏ పొలమో, లేకపోతే ఏ ఆస్తో ఉండుంటుంది. అలాంటి విలువైన గిఫ్ట్ మనకు కావాలంటే మనం బామ్మకి నచ్చింది ఏదో ఒకటి చేయాలి అని అంటాడు మనోజ్. మనోజ్, నేను బామ్మకి గోల్డ్ రింగ్ ఇద్దామంటే నువ్వేమన్నావు? అక్కర్లేదు, చీర చాలు అన్నావు. ఇప్పుడు ఆవిడ దగ్గర గిఫ్ట్ కోసం నువ్వు పాటలు పడుతున్నావా అని అంటుంది రోహిణి. అవును మరి, ఎంతైనా నేను బిజినెస్ మ్యాన్ కదా, బిజినెస్ మైండ్ ఉండాలి. అవతలి వాళ్ళ దగ్గర లాభం ఉంటేనే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంటేనే బిజినెస్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మన రూల్ ప్రకారం బామ్మకి నువ్వు చెప్పినట్టే గోల్డ్ రింగ్ కొందాం. అప్పుడు బామ్మ మనకి ఫ్లాట్ అయిపోతుంది. సరేనా? రా, ఇప్పుడే షాప్కి వెళ్దాం అని అంటాడు మనోజ్. అబ్బో, ఏదైనా వస్తుందంటే ఎంత ఆశో మనోజ్కి అని రోహిణి మనసులో అనుకుంటూ అక్కడి నుండి గోల్డ్ షాప్కి వెళ్తుంది. ఇది ఇలా ఉండగా రవి శృతి ఆలోచిస్తూ ఉంటారు. రవి, మీ నాన్నమ్మకి ఏమంటే ఇష్టం అని అడుగుతారు. ఏమో, నాకు అంతగా తెలీదు. నేను ఎక్కువగా నా ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉండేవాడిని శృతి, నాన్నమ్మతో ఎక్కువ సమయం గడిపిందే లేదు అని అంటాడు రవి. మరి గ్రానీకి ఇష్టమైంది ఎలా తెలుసుకుంటాం అని అంటారు. అదే ఆలోచిస్తున్నాను. ఒక పని చేద్దాం, నాకు కేక్ చేయడం వచ్చు కదా, మా నాన్నమ్మకి ఇష్టమైన ఫ్లేవర్ కేక్ చేసి పెడతాను, అప్పుడు ఆవిడికి నచ్చుతుంది అని అంటారు. నీ ఐడియా నాకు నచ్చింది, అయితే ప్రొసీడ్ అవ్వు, ఇప్పుడే కిచెన్లోకి వెళ్దాం పదా అని చెప్పి ఇంకా కేక్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్తారు హ్యాపీగా రవి అండ్ శృతి. ఇటువైపు బాలు మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా బాలు, మీనా, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఏమండి, మీరు నాన్నమ్మ గురించిన ఆ బహుమతి గురించి ఆలోచించరు అనే విషయం నాకు తెలుసు. మీరెప్పుడు సంతోషం కోసమే ఆలోచిస్తారు. అయినా మీ అందరికీ వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారో నాకు తెలియదు, కానీ మీకు మాత్రం నాన్నమ్మకి ఏమిష్టమో అది తెలుసని నాకు తెలుసు. కాబట్టి అమ్మమ్మ గారికి ఏమంటే ఇష్టమో మీరు చెప్పండి, అది వెళ్ళి మనం తీసుకొద్దాం అని అంటారు. నాకు తెలుసు, రా వెళ్దాం అని బాలు మీనా ఇద్దరు కలిసి హ్యాపీగా బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకలా ప్రభావతి అత్తయ్య గారికి పట్టు చీర అంటే చాలా ఇష్టం, ఆవిడకో పట్టు చీర కొనిస్తాను అని ప్రభావతి ఒక పట్టు చీర కొని తీసుకొస్తుంది. అత్తయ్య గారు, ఇదిగోండి మీకోసం నేనే కష్టపడి నా డబ్బులతో
ఈ చీరని కొన్నాను, మీకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం కదా, తీసుకోండి అని ఇస్తుంది ప్రభావతి. బాగానే ఉంది అని అంటారు. వెంటనే సుశీలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ప్రభావతి బాగానే ఉండడం ఏంటండి అని అంటారు. ఏ ఇప్పుడు నేను ఈ చీరని తలపై పెట్టుకొని డ్యాన్స్ చేయమంటావా ఏంటి అని అంటుంది. ప్రభా, నువ్వు అమ్మని ఇబ్బంది పెట్టద్దు. అమ్మ నీలా డబ్బున్న వాళ్ళని ఒకలా, డబ్బు లేని వాళ్ళని ఒకలా చూడదు. తనకి ఏది నచ్చితే అదే చెప్తుంది అని అంటారు. ఇంక రోహిణి అయితే మనోజ్తో, మనోజ్ మనం ఎంత మంచి గిఫ్ట్ తీసుకువెళ్ళినా ఆ నానమ్మ గారు వాళ్ళకే గిఫ్ట్ ఇస్తారు, బాలుకి ఆ గిఫ్ట్ వెళ్తుంది అని అంటారు. ఎందుకలా అనుకుంటావు? ఓ పని చేద్దాం, మనం లాస్ట్కి ఇద్దాం, అప్పుడు రిజల్ట్స్ చాలా త్వరగా వస్తాయి అని అంటాడు. సరే అని అంటుంది రోహిణి. అప్పుడే ఇంక రవి శృతి, నానమ్మ మీకోసం ఇదిగో కష్టపడి రవి కేక్ చేశాడు అని అంటారు. ఏమిటి కేకా అని అంటారు. అవునానమ్మా, పోయినసారి నీకు కేక్ తీసుకొస్తే చాలా బాగుంది అన్నావు కదా, అదే ఫ్లేవర్తో చేశాను, నీకోసం నేనే చేశాను అని అంటాడు. ఇంక వెంటనే అందరూ పాపం చూస్తూ ఉంటారు రవి వైపు. ఇంకలా బాలు మీనా కూడా ఇంటికి రీచ్ అవుతారు. బాలు మీనాతో పాటు మీనా వాళ్ళ అమ్మగారు కూడా ఇంటికి రీచ్ అవుతారు. ఎలా ఉన్నారండి అని పార్వతమ్మ పలకరిస్తుంది. చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావమ్మా పార్వతి అని అంటారు. నాకేంటి, చాలా బాగున్నాను. నా కూతుర్ని ఇంటికి ఇచ్చినందుకు, దేవుళ్ళలాంటి మా అల్లుడు గారికి ఇచ్చినందుకు చాలా తృప్తిగా ఉన్నాను అని అంటుంది. ఏంటి మీరు కూడా చేతిలో కవర్తో వచ్చారు? ఓహో, ఈ మీనా మీకు ముందే విషయాన్ని లీక్ చేసిందా? ఏంటే మీనా, ఆశ లేదు డబ్బంటే ఆశ లేదు అంటావు. మీ అమ్మతో కూడా ఒక గిఫ్ట్ కొనిచ్చి మా అత్తయ్య గారు ఇచ్చే బహుమతిని మీ అమ్మ ఎగరేసుకుపోదామనుకుంటుందా అని అంటుంది ప్రభావతి. ఒక్కసారిగా మీనా అత్తయ్య గారు అని గట్టిగా అరుస్తుంది. ప్రభావతి సైలెంట్గా ఉండిపోతుంది. అత్తయ్య గారు, మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అసలు అమ్మమ్మ గారు ఈ గిఫ్ట్ ఇస్తారనే విషయమే నేను అమ్మ వాళ్ళతో చెప్పలేదు. వాళ్ళు పుట్టినరోజు కాబట్టి అభిమానంగా అమ్మమ్మ గారికి చీర తీసుకొచ్చారు, అందులో కూడా మీ వంకర బుద్ధిని మీరు వెతక్కండి అని అంటుంది మీనా. ఏయ్ ఏంటే, పొద్దున్నిండి చూస్తున్నాను, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు, నోరు మూసుకొనుండు అని అంటుంది. నేను నోరు మూసుకొని ఉండాలంటే మీరు నోరు తెరవకుండా ఉండాలి, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అని గట్టిగా చెప్తుంది మీనా. ఏంటి ఇది నాకు మరీ విలువనివ్వకుండా పోతుంది. ఈ మనోజ్ గాడు ఉన్నాడే, చి వెధవ, వీడి వల్లే నాకు ఈ పరిస్థితి అంతా అని ప్రభావతి మనసులో అనుకుంటుంది. ఇంకలా పాపం ప్రభావతి చూస్తూ ఉంటే పార్వతమ్మ తన చేతిలో ఉన్న గిఫ్ట్ని ఇస్తుంది. ఈ చీర మా స్థాయికి తగ్గట్టు కొన్నామండి అని అంటారు. అయ్యో, ఈ చీర చాలా బాగుందమ్మా అని పాప చీర వైపు మురిసిపోతూ చూస్తూ ఉంటారు. అలా ఇంకా సుశీలమ్మ, అబ్బో 1000 రూపాయలు కూడా ఉండదు ఈ చీర, నేను మీకు 5000 పెట్టి చీర కొనిచ్చాను, అలాంటిది నాపై కాకుండా మీకు వాళ్ళపైన అభిమానం ఉంటుందిలేండి అని అంటుంది ప్రభావతి. చూడు ప్రభావతి, ఎప్పుడైనా డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటే ఇదిగో నీలాగే మిగిలిపోతారు. డబ్బులు కాదు, తెచ్చిన మనసుని చూడు ఎంత అభిమానంగా తీసుకొచ్చారో అని అంటుంది. అని మనసులో అనుకుంటాడు మనోజ్ అని ప్రభావతి. ఇంకలా బాలు మీనా చూస్తూ ఉంటారు. ఏంట్రా మీరేమీ తీసుకురాలేదా అని అడుగుతారు. షీలా డార్లింగ్, నీకోసం మేము గిఫ్ట్ తీసుకొచ్చాం అని ఇంక వెంటనే అలా షీలా డార్లింగ్ కోసం ఒక చిన్ని ఆవునైతే తీసుకొస్తారు బాలు మీనా. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుశీలమ్మ. హొరే ఏంట్రా ఇది అని అడుగుతుంది. అవును నాన్నమ్మ, నువ్వు చిన్నప్పుడు చక్కగా మన ఇంట్లో ఆవులు ఉండేవి, ఆ ఆవుల్ని నువ్వు నాన్నకి డబ్బులు ఇవ్వడానికి, నాన్నకి మంచి ఉద్యోగం రావడానికి అమ్మేశావని నాకు తెలుసు, నువ్వు చెప్పావు కదా, అందుకే నువ్వు ఎప్పటి నుండి ఎంతో బాధపడుతున్నావని నేను అర్థం చేసుకున్నాను. ఆ విషయం నాకు గుర్తొచ్చి ఇదిగో ఈ చిన్ని పుంగనూరు ఆవుని నీకోసమే కొన్నాను. ఇది నీకు తోడుగా అండగా ఉంటుంది, బాధని మరిపిస్తుంది, ఒంటరి దానివని గుర్తు లేకుండా చేస్తుంది అని ఆవుని చూపిస్తూ ఉంటారు. ఇంక పాపం ఆవుని చూసి మురిసిపోతూ ఉంటారు. అలా సుశీలమ్మ ఇంక ప్రభావతి, అబ్బో కుక్క పిల్లని తెచ్చినట్టు ఆవు పిల్లని తీసుకొచ్చాడు, ఇది ఒక బహుమత అని అంటుంది ప్రభావతి. వాడి దగ్గర డబ్బులు ఎక్కడుంటాయమ్మా, అందుకే
అలాంటి గిఫ్ట్ తీసుకొచ్చాడు. నాన్నమ్మ నీకోసం చూడు నేనేం తీసుకొచ్చాను, ఇదిగో నీకోసం రింగ్ తీసుకొచ్చాను అని అలా ఇంకా గోల్డ్ రింగ్ని మనోజ్ ఇస్తాడు. అందరి గిఫ్ట్లు చూస్తుంది అలా ఇంకా తనైతే చూసి ఇంకా వెంటనే రిజల్ట్స్ని డిక్లేర్ చేస్తారు. సుశీలమ్మ చూడండి మీరందరూ నా ఒంటికి సరిపోయే బహుమతుల్ని తీసుకొచ్చారు. నేను ఒంటికి వేసుకునే చీర, వేలికి పెట్టుకునే ఉంగరం, కడుపుకి తినడానికి కేకు. కానీ బాలు మాత్రమే నా మనసుకి బహుమతి ఇచ్చాడు. నా మనసుని ప్రశాంతంగా ఉంచేలా చేశాడు. కొడుకు కోడలు ఈ ఊరు వచ్చేశాక అత్తగా నేను ఎంత బాధపడ్డానో కేవలం నాకే తెలుసు. నా బాధని పంచుకోవడానికి ఏ ఒక్కరూ ఉండేవారు కాదు. అప్పుడు బాలుని నా దగ్గర వదిలేసిపోయారు. వాడిని కంటికి రెప్పలా పెంచాను. కాబట్టి బాలునే నాకు అండగా తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ ముసలి ప్రాణానికి ఎప్పుడు పోతానో ఎప్పుడు ఉంటానో తెలీదు. పోయేంత వరకు నాకు యావు తోడుగా ఉంటుంది అని ఇంకా పాపం హ్యాపీగా చూస్తూ ఉంటారు. అలా ఇంకా సుశీలమ్మ కాబట్టి న్యాయంగా చెప్పాలి అంటే నాకు నచ్చిన బహుమతి బాలు మీనా ఇచ్చారు కాబట్టి నేను బాలుకే నా బహుమతిని ఇస్తాను అని చెప్పి ఇంకా బాలు దగ్గరికి వస్తారు. సుశీలమ్మ షీలా డార్లింగ్ నువ్వేమి ఇవ్వాలనుకున్నా నాకు అవసరం లేదు అని అంటారు. ఒరేయ్ ఏంట్రా నేను చెప్పకముందే ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు. అది కాదు అమ్మమ్మ గారు, మా ఆయనకి ఇలాంటివి ఇష్టం ఉండదు కదా అని అంటారు. వెంటనే మనోజ్ అమ్మ నానమ్మ వాడెలాగో తీసుకోడు కదా పోనీ నాకు ఇచ్చేసే అని అంటాడు. రేయ్ నువ్వు నోర్మై అని అంటుంది ప్రభావతి. ఇంకా వెంటనే మనోజ్ చూస్తూ ఉంటాడు. ఒరే చూడండి నేను ఎప్పటికైనా నా వారసులకి ఇవ్వడానికి ఊర్లో 1 ఎకరం పొలాన్ని అలా ఉంచాను. ఆ ఎకరం పొలం ఎవరైతే సమర్థంగా చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నాను. కాబట్టి మీకు ఆ ఎకరం పొలాన్ని నేను రాసిస్తున్నాను. దీని ఖరీదు 5 లక్షలు ఉండొచ్చు. కానీ ఆ పొలంలో వ్యవసాయం చేసుకుంటే మనం నెల నెల తినడానికి తిండి వస్తుంది అని అంటారు. వెంటనే ఇంకా ఆలోచనలో పడతారు బాలు. నానమ్మ అంటే అని అంటారు. అవును నువ్వు ఈ పొలాన్ని సొంతం చేసుకున్నావు, ఇక ఈ పొలం నీదే అని ఇంకా సుశీలమ్మ పొలాన్ని రాసివ్వడంతో ప్రభావతి ఏమండి చూసారా బర్త్డే పేరుతో వచ్చి వాడికి ఎలా పొలాన్ని కట్టబెట్టారో అని అడుగుతారు. ఏంటి ప్రభావతి కట్టబెట్టడం అంటున్నావు? వాడు నా మనసుని గెలుచుకున్నాడు కాబట్టే ఈ బహుమతి గెలుచుకున్నాడు. నీ పెద్ద కొడుకులాగా వాడు నా కొడుకు సొమ్ముని, నా కొడుకు 40 ఏళ్ల కష్టాన్ని మింగేసి పోలేదు. తర్వాత జాబ్ వెతుక్కోవడానికి కష్టపడటం లేదు. ఏదో రోహిణి దయ వల్ల వాడిప్పుడు షాప్ పెట్టుకోగలిగాడు. లేకపోతే వాడికి అన్నీ నీ పోలికలే. ఒక్కరోజైనా ఇంట్లో నుండి బయటికి వెళ్ళాడా వాడు అని అడుగుతుంది సుశీలమ్మ. ఇంకా వెంటనే బాలు అలా చెప్పు బామ్మ, లేకపోతే వీడి ఓవర్ యాక్షన్ చూడలేక చచ్చిపోతున్నాం. గుడి ముందు అడుక్ అని ఆగిపోతాడు బాలు. ఏమండి అని ఆపేస్తుంది. ఏంట్రా వీడిని చూసినప్పుడల్లా గుడి గుడి అంటావు, ఏమైంది అని అడుగుతారు. బామ్మ ఇంక నేను చెప్పకుండా ఉండలేను. వీడేం చేశాడు తెలుసా? గుడి ముందు అడుక్కున్నాడు బామ్మ. ఎవరో స్వామీజీ గారు చెప్పారంట వీడు బిచ్చగాడి వేషం వేసేశాడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు వాళ్ళ నాన్నమ్మ. రేయ్ మన ఇంటి పరువు తీసావు కదరా, అయినా 4 డిగ్రీలు ఎవరి నెత్తి మీదకి వేసుకోరానుక చదువుకున్నావు. నా కొడుకు సొమ్మంతా నువ్వే తీసుకున్నావు. ఆఖరికి అన్ని విషయాల్లో మీ అమ్మ నీకే సపోర్టుగా ఉంటుంది. అయినా గుడి ముందు అడుక్కోవడానికి సిగ్గులేదా? వాళ్ళు ఎందుకు అడుక్కుంటారంటే వాళ్ళకి ఆదరించే వాళ్ళు లేక, తల్లిదండ్రులు ఉండి లేక, తినడానికి తిండి లేక అడుక్కుంటారు. నీకేమైందిరా అని అంటుంది సుశీలమ్మ. అంటే నానమ్మ అది అని చి నోర్ముయ్, ఇంక నువ్వేమీ మాట్లాడద్దు. రే బాలు ఇదిగోరా ఇప్పటి నుండి పేపర్లు నీ దగ్గర ఉంటాయి జాగ్రత్త అని చెప్పి ఇంకలా సుశీలమ్మ చెప్తారు. పాపం పార్వతమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి మీ కళ్ళు బాగా చల్లబడినట్టున్నాయి, మీ కోడలికి మీ కూతురి కాస్త వచ్చేసింది కదా అని అంటుంది ప్రభావతి. చూడండమ్మా మేము ఎప్పుడూ ఒకేలా ఉంటాం. ఆస్తి ఉన్నప్పుడు ఒకేలా ఉంటాం, లేనప్పుడు కూడా ఒకేలా ఉంటాం. అంతేకాని కొంతమందిలా ఉన్న వాళ్ళ దగ్గర ఒకలా లేని వాళ్ళ దగ్గర ఒకలా ఉండం. మేము బయలుదేరుతాం అని అంటే ఇంకేంటి ఎక్కడికి భోజనం చేసి బయలుదేరాలని చెప్పి ఇంకలా అందరూ కలిసి హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు. ఇంకా అదంతా చూస్తే మనోజ్ చాలా కులుకుంటూ ఉంటాడు. చి గిఫ్ట్ రాకుండా పోయి
నేను పెట్టిన గోల్డ్ రింగ్ కూడా వేస్ట్ అయిపోయింది. అనవసరంగా నాన్నమ్మకి గోల్డ్ రింగ్ ఇచ్చాను, అంతా వేస్టే, చి అని చిరాకు పడుతూ ఉంటాడనమాట. అలా ఇంకా వెంటనే సుశీలమ్మ మనోజ్ దగ్గరికి వస్తుంది. ఏరా, నువ్వు నాకు అనవసరంగా బంగారు ఉంగరం పెట్టానని బాధపడుతున్నావు కదా అని అంటారు. అలాంటిదేమీ లేదు నాన్నమ్మ అని అంటాడు. నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది ఏముందో ఏమీ లేదో. ఇదిగో నాయనా, నేను బాలుగాడు ఒకటే, ఎవ్వరి సొమ్ము ఆశపడం. నీ సొమ్ము అస్సలు ఆశపడను. ఎందుకంటే నువ్వు ఏ మొహం పెట్టుకొని ఇస్తావో నాకు బాగా తెలుసు. నీ ఉంగరం నువ్వే తీసుకో, నీ భార్యకి కావాలంటే ఇచ్చుకో, అంతేకాని ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. మనస్ఫూర్తిగా ఇవ్వకుండా నేను ఏది తీసుకోను అని మనోజ్ రింగ్ మనోజ్ చేతిలోనే పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుశీలమ్మ. ఇంకా అలా అందరూ కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. ఇంకా సుశీలమ్మ, సరేరా నేను వెళ్ళొస్తాను అని అంటారు. అమ్మ, ఒక 2 రోజులు ఉండొచ్చు కదా అని అంటారు. లేదురా, ఊర్లో కొన్ని పనులున్నాయి, అవన్నీ నేనే చూసుకోవాలి కదా, వెళ్తున్నాను అని ఇంకా వెళ్తూ ఉంటే బాలు అలా తన్ని డ్రాప్ చేసేస్తాడు. ఇంకా ఆవును తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోతారు సుశీలమ్మ. ఇంకా వెంటనే బాలు కోపంగా ఇంటికి వస్తాడు. నాన్న అని పిలుస్తాడు. ఏమైందిరా అని అడుగుతారు. నాన్న, నీకు ఒక విషయం చెప్పాలి. నేను షీలా డార్లింగ్ కోసం చైన్ చేయిద్దామని ఆ నగలు అడిగాను. చైన్ని తీసుకొని గోల్డ్ ఇచ్చాను. కానీ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? అది రోల్డ్ గోల్డ్ అంట. రోల్డ్ గోల్డ్ని నాకు ఇచ్చారంట అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సత్యం. ఏంటి, గిల్ట్ నగలా? అదేలారా అని అంటారు. అది ఎలానో ఇదిగో అమ్మావతిని వీడిని అడుగు. 2 లక్షలు మింగినవాడా, మీనా నగలు కూడా మింగేశావా? చెప్పరా, నిజం చెప్పకపోతే చచ్చావరా నా చేతిలో, చెప్పరా అని గట్టిగా అడిగితే నేనేం చేయలేదు అమ్మే ఇచ్చింది అని అనడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏం చేశావు ప్రభా, ఆ డబ్బులను ఏం చేశావు అని అడుగుతారు సత్యం. అంటే అండి అది అని అంటుంది. అమ్మ ప్లీజ్ అమ్మ అని సైగ చేస్తూ ఉంటాడు మనోజ్. నాకు చిన్న అవసరం ఉంది, అందుకే నగలి తాకట్టు పెట్టమని చెప్పాను, వీడేమో అవి అమ్మేశాడు అని అంటుంది. చి, ఇంటి కోడల నగల్ని అవసరానికి వాడుకుంటావా? నీకంత అవసరాలు ఏమున్నాయి? నన్ను అడిగితే నేనే ఇస్తాను కదా డబ్బులు. ఇంటి పరువు తీసావు. చి, నిన్ను చూడాలన్నా అసహ్యంగా ఉంది అని ఇంక ప్రభావతిని అసహించుకుంటూ ఉంటారు సత్యం. ఇంక ప్రభావతి అలా మనోజ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.